సార్వత్రిక ఎన్నికల వేళ తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలు రంజుగా మారుతున్నాయి. ఏపీలో వైసీపీ, తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీల కీలకమవుతుందంటూ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ చేసిన సంచలన కామెంట్స్ పాలిటిక్స్ ను కుదిపేస్తున్నాయి. ఏపీలో ఇప్పటికే ఫుల్ స్పింగ్ లో ఉన్న వైసీపీకి ఘోర ఓటమి మూటగట్టుకుంటుందని, ఇక పార్లమెంట్ ఎన్నికల తర్వాత తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ఉనికి సంక్షోభంలో పడుతుందని పీకే చెప్పిన మాటలతో రాజకీయ నేతలు పరిశీలన అవుతున్నారు. జాతీయ దినపత్రిక అయిన ది న్యూ ఇండియన్ ఎక్స్ప్రెస్ నిర్వహించిన కార్యక్రమంలో పీకే మాట్లాడుతూ ఏపీలో జగన్ ఓడిపోతున్నారు, అది కూడా మామూలు ఓటమి కాదు, భారీ ఓటమి తప్పదన్నారు. అలాగే చదువుకుంటున్న యువత ఉపాధి ఉద్యోగాల కోసం చూస్తున్నారే తప్ప ప్రభుత్వం ఇచ్చే తాయిలాల కోసం కాదన్నారు. 5 ఏళ్లలో మొత్తం వనరులను కొన్ని అంశాలపైనే ఖర్చు పెట్టడం, అభివృద్ధిని పట్టించుకోకపోవడం ద్వారా జగన్ పెద్ద తప్పు చేశారని అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం జగన్ పరిస్థితి చూస్తుంటే మళ్లీ అధికారంలోకి రావడం అసాధ్యమన్నారు. పాలకులు ప్రజలకు అందుబాటులో ఉండాలన్నారు. దీనికి భిన్నంగా ప్యాలెస్లో ఉంటూ ప్రజల బాగోగులని తామే చూసుకుంటున్నామని భావిస్తున్నారని, ఇలాంటి వైఖరిని ప్రజలు హర్షించబోరని ప్రశాంత్ కిషోర్ వ్యాఖ్యానించారు. దీంతో ప్రశాంత్ కిషోర్ వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే అగ్గి మీద గుగ్గిలం పోసినట్టయింది. ఇదే సమయంలో ఏపీలో టీడీపీ జనసేన కూటమి విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. గత ఎన్నికల్లో వైసీపీ తరపున వ్యూహకర్తగా వ్యవహరించిన ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు మాత్రం జగన్ భారీ ఓటమి చవిచూస్తారని చెప్పడం సర్వత్ర చర్చనీయాంశంగా మారింది. అయితే ప్రశాంత్ కిషోర్ వ్యాఖ్యలపై వైసీపీ నాయకులు ఎదురుదాడికి దిగారు. ఆయన కామెంట్స్ కు ఏపీ మంత్రి అమర్నాథ్ కౌంటర్ ఇచ్చారు. ఏపీలో వైసీపీ ప్రభుత్వం 2.5 లక్షల కోట్ల పైచిలుకు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా పేదలకు మంచి చేసే కార్యక్రమాలు చేపట్టామని, దానివల్ల ఓట్లు రావు, దానివల్లే వైసీపీ గెలవడం కష్టమంటున్నారు. మరి ఇదే నిజమైతే ప్రశాంత్ కిషోర్ ఎందుకు చంద్రబాబుకి సూపర్ 6 అనే పథకాల ప్లాన్ ఇచ్చారు? ఏడాదికి దాదాపు 1,20,000 కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సిన పథకాలను ఎందుకు సలహా ఇచ్చారో అది కూడా ఆయన చెప్పి ఉండాల్సిందన్నారు. గెలుస్తాను అనే నమ్మకం చంద్రబాబుకు ఉంటే పవన్ కళ్యాణ్తోనో లేక బీజేపీతోనో పొత్తులు పెట్టుకోమని ఎందుకు సలహా ఇచ్చారో అది కూడా ప్రశాంత్ కిషోర్ చెప్పి ఉంటే బాగుండేదని చురకలంటించారు. ప్రశాంత్ కిషోర్ వచ్చి బహిరంగంగా చంద్రబాబును కలిశాక జరుగుతున్న రాజకీయ పరిణామాలను చూస్తున్నాం, వాళ్ళ మాటలు చూస్తున్నాం. ఇవన్నీ చూస్తుంటే బీహార్లో చెల్లని రూపాయి వచ్చి ఇక్కడ రూపాయలు సంపాదించుకోవాలనే ప్రయత్నం కనబడుతోందని ఆరోపించారు. అందులో భాగంగానే ఈ రకమైన స్టేట్మెంట్స్ చేస్తున్నట్టుగా తెలుస్తుందన్నారు. ఇంట గెలవకుండానే రచ్చగెలుద్దామని ప్రయత్నం చేస్తున్న పీకే ఏపీ ప్రజల మైండ్ సెట్ ని తన స్టేట్మెంట్ తో మార్చాలనే ప్రయత్నం కనిపిస్తోందని మండిపడ్డారు.